యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశం ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారని కీర్తనాకారుడు 37వ కీర్తన 9వ వచనం తెలియజేస్తున్నాడు. దేశమును స్వతంత్రించుకునే వారు ఎవరంటే దేవుని కొరకు కనిపెట్టుకునేవారు. మనుషుల కొరకు, ఆస్తి కొరకు, డబ్బు కొరకు, బంధువుల కొరకు, నగల కొరకు, వస్త్రాల కొరకు, ప్రేమించే వారి కొరకు, నిన్ను ద్వేషించే వారి కొరకు నువ్వు కనిపెట్టుకోవద్దు. నువ్వు కనిపెట్టవలసింది దేవుని కొరకు కనిపెట్టు. నీ భర్త కొరకు నువ్వు కనిపెడుతున్నావా? నీ భార్య కొరకు కనిపెడుతున్నావా? నీ ఇంటి కొరకు కనిపెడుతున్నావా? నీ పిల్లల కొరకు కనిపెడుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు దేని కొరకు కనిపెట్టినా అది నీకు దూరం అవుతుంది. కానీ నువ్వు దేవుని కొరకు కనిపెట్టు. దేవా, ఏదైనా ఇస్తే అది నీ వలన నాకు అనుగ్రహించబడాలి, నీ వలన వచ్చినది నాకు స్థిరమైనది, అది నాకు నెమ్మదినిచ్చేది, దాని విషయంలో నీవే జోక్యం చేసుకుంటావు, నీ వలన నేనేమైనా అనుభవించాలయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ఏం చేస్తారంట? భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారని 22వ కీర్తన 37:22లో కూడా తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్గమును అనుసరించుకున్న వారు అందరూ కూడా, ఆయనను ప్రేమించు వారందరూ కూడా భూమిని స్వతంత్రించుకుంటారు. 37వ కీర్తన 34వ వచనం అంటున్నాడు, ఆయన మార్గములను అనుసరించు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది సెంటు భూమి ఉంటే చాలండి, సెంటు భూమి ఉంటే చాలండి అని కోరుకుంటున్నారు. ఒకప్పుడు మేము కూడా అలా కోరుకున్న వాళ్ళం. ఎందుకంటే ప్రభువుని ఎరుగక మునుపు ఉన్న సెంటు భూమి కూడా మా నాన్న దాన్ని దైవార్పితం చేశాడు, ఏమీ లేకుండా చేశాడు. కనుక దేవుని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కనీసం నివాసం చేయడానికి సొంత భూమి చెప్పుకోవడానికి కూడా మాకు లేదు. అంత కఠిన బీద స్థితిలో ప్రభు దగ్గరికి నేను అడుగు పెట్టాను, నా కుటుంబం అడుగు పెట్టింది. ఈ రోజున దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది రకరకాల అపోహలు ఎవరి అపోహలు వారికి ఉంటాయి, ఏమి తప్పు కాదు, వాళ్ళ అపోహలు పెట్టుకోవడం తప్పు కాదు. కానీ నిజం మాత్రం ఒకటే ఉంటుంది, నిజం ఒకటే ఉంటుంది. అపోహలు వేలు ఉంటాయి, కానీ నిజం ముందు అపోహలన్నీ కూడా ఏమవుతాయి? కొట్టివేయబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయనను ప్రేమించు వారులారా, ఆయన కొరకు కనిపెట్టుకుని వారులారా, ఆయన మార్గమును అనుసరించుకుని వారందరూ కూడా, అనుసరించి నడుచుకుని వారందరూ భూమిని స్వతంత్రించుకొందురు. దేవునికి